హలో అండి, అందరూ చాలా బాగున్నారు కదా. మంచి మంచి పద్యాలు నేర్చుకుంటున్నారు కదా. మీరు కూడా నాతో పాటు మంచి మంచి పద్యాలే తీసుకొస్తున్నాను కదా మీకోసం. వేమన గారి పద్యం అంటేనే మంచి పద్యం, అది మన అందరికీ తెలిసిన విషయం. సో ఈరోజు కూడా ఒక అద్భుతమైన పద్యంతో మీ ముందుకు వచ్చేసాను. ఆ పద్యం ఏంటో చూద్దామా. జడను దాచుటెల్ల జగము సీయునుటెల్ల, వడలు విరుచునట్టి యోగమెల్ల, ముక్తికాంత బట్టి ముద్దాడ కొరకురా, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, పరమ లౌకికమైన ఆశామోహపూరితమైన ఈ లోకాన్ని తిరస్కరించి జడధారి అయి లోకమును పూనుట ముక్తికాంత దక్షిణాది అయిన యోగికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఎలాగైతే శివుడు ఏ మోహానికి లోను కాకుండా యోగిలాగా ఉంటున్నాడో, అలాగే మనం కూడా దేనికి ఆశపడకుండా, ఏ మోహాలకి చిక్కుకోకుండా, ఎలాంటి కోరికలు లేకుండా ముక్తి కోసం మాత్రమే మనం శ్రమించినప్పుడు, ముక్తి మోక్షం గురించి మాత్రమే ఆలోచిస్తూ దాని మీద మాత్రమే ఏకాగ్రత పెట్టిన వాళ్ళు ఎవరైతే పెడతారో వారు యోగుల కింద లెక్క. వారంటే శివుడికి అత్యంత ఇష్టమట. ఈ పద్యమే మనం రాసుకుని ఈరోజు చదువుకుందామా. పద్యము భావము: జడను దాల్చుటెల్ల జగము సీయునుటెల్ల. జడను దాల్చుటెల్ల జగము సీయునుటెల్ల. వడలు విరుచునట్టి యోగమెల్లా. వడలు విరుచునట్టి యోగమెల్ల. ముక్తికాంత బట్టి ముద్దాడ కొరకురా, కాంత బట్టి ముద్దాడ కొరకురా, విశ్వదాభిరామ వినురవేమ. జడను దాల్చుటెల్ల జగము సీయునుటెల్ల, వడలు విరుచునట్టి యోగమెల్ల, ముక్తికాంత బట్టి ముద్దాడ కొరకురా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల
సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా పరమ లౌకికమైన ఆశా మోహపూరితమైన పరమ లౌకికమైన ఆశ మోహ పూరితమైన పరమ లౌకికమైన ఆశామోహపూరితమైన ఈ లోకాన్ని తిరస్కరించి జడధారి అయి లోకమును పూనుట ముక్తికాంత దక్షిణాది అయిన దక్షిణాది యోగికి అత్యంత ప్రీతిపాత్రమైనది. యోగికి అత్యంత ప్రీతి పాత్రమైనది. పరమలౌకికమైన ఆశా మోహపూరితమైన ఈ లోకాన్ని తిరస్కరించి జడధారి అయి లోకమును పూనుట ముక్తికాంత దక్షిణాది అయిన యోగికి అత్యంత ప్రీతిపాత్రమైనది. పద్యము భావము ఒకసారి చదువుకుందామా? జడను దాల్చుటెల్ల జగము సీయునుటెల్ల వడలు విరుచునట్టి యోగమెల్ల ముక్తికాంత బట్టి ముద్దాడ కొరకురా విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము: ఓ వేమా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పరమ లౌకికమైన ఆశా మోహపూరితమైన ఈ లోకాన్ని తిరస్కరించి జడధారి అయి లోకమును పూనుట ముక్తికాంత దక్షిణాది అయిన యోగికి అత్యంత ప్రీతిపాత్రమైనది. హలో అండి, అందరూ చాలా బాగున్నారు కదా? మంచి మంచి పద్యాలు నేర్చుకుంటున్నారు కదా? మీరు కూడా నాతో పాటు మంచి మంచి పద్యాలే తీసుకొస్తున్నాను కదా మీకోసం. వేమన గారి పద్యం అంటేనే మంచి పద్యం, అది మన అందరికీ తెలిసిన విషయం. సో ఈరోజు కూడా ఒక అద్భుతమైన పద్యంతో మీ ముందుకు వచ్చేసాను. ఆ పద్యం ఏమిటో చూద్దామా? జడను దాల్చుటెల్ల జగము సీయునుటెల్ల
వడలు విరుచునట్టి యోగమెల్లా ముక్తికాంత బట్టి ముద్దాడ కొరకురా విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పరమ లౌకికమైన ఆశామోహపూరితమైన ఈ లోకాన్ని తిరస్కరించి జడధారి అయి లోకమును పూనుట ముక్తికాంత దక్షిణాది అయిన యోగికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఎలాగైతే శివుడు ఏ మోహానికి లోను కాకుండా యోగిలాగా ఉంటున్నాడో, అలాగే మనం కూడా దేనికి ఆశపడకుండా, ఏ మోహాలకి చిక్కుకోకుండా, ఎలాంటి కోరికలు లేకుండా ముక్తి కోసం మాత్రమే మనం శ్రమించినప్పుడు, ముక్తి మోక్షం గురించి మాత్రమే ఆలోచిస్తూ దాని మీద మాత్రమే ఏకాగ్రత పెట్టిన వాళ్ళు ఎవరైతే పెడతారో వారు యోగుల కింద లెక్క. వారంటే శివుడికి అత్యంత ఇష్టమట. ఈ పద్యమే మనం రాసుకుని ఈరోజు చదువుకుందామా? పద్యము భావము: జడను దాల్చుటెల్ల జగము సీయునుటెల్ల. జడను దాల్చుటెల్ల జగము సీయునుటెల్ల. వడలు విరుచునట్టి యోగమెల్లా. వడలు విరుచునట్టి యోగమెల్లా. ముక్తికాంత బట్టి ముద్దాడ కొరకురా కాంత బట్టి ముద్దాడ కొరకురా విశ్వదాభిరామ. వినురవేమ. జడను దాల్చుటెల్ల జగము సీయునుటెల్ల వడలు విరుచునట్టి యోగమెల్ల ముక్తికాంత బట్టి ముద్దాడ కొరకురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా,
వేమా సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పరమ లౌకికమైన ఆశా మోహపూరితమైన పరమ లౌకికమైన ఆశ మోహ పూరితమైన పరమలౌకికమైన ఆశామోహపూరితమైన ఈ లోకాన్ని తిరస్కరించి జడధారి అయి లోకమును పూనుట ముక్తికాంత దక్షిణాది అయిన దక్షిణాది యోగికి అత్యంత ప్రీతిపాత్రమైనది. యోగికి అత్యంత ప్రీతి పాత్రమైనది. పరమలౌకికమైన ఆశా మోహపూరితమైన ఈ లోకాన్ని తిరస్కరించి జడధారి అయి లోకమును పూనుట ముక్తికాంత దక్షిణాది అయిన యోగికి అత్యంత ప్రీతిపాత్రమైనది. పద్యము భావము ఒకసారి చదువుకున్నామా? జడను దాల్చుటెల్ల జగము సీయునుటెల్ల వడలు విరుచునట్టి యోగమెల్ల ముక్తికాంత బట్టి ముద్దాడ కొరకురా విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము: ఓ వేమా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పరమ లౌకికమైన ఆశామోహపూరితమైన ఈ లోకాన్ని తిరస్కరించి జడధారి అయి లోకమును పూనుట ముక్తికాంత దక్షిణాది అయిన యోగికి అత్యంత ప్రీతిపాత్రమైనది. హలో అండి, అందరూ చాలా బాగున్నారు కదా? మంచి మంచి పద్యాలు నేర్చుకుంటున్నారు కదా? మీరు కూడా నాతో పాటు మంచి మంచి పద్యాలే తీసుకొస్తున్నాను కదా మీకోసం. వేమన గారి పద్యం అంటేనే మంచి పద్యం, అది మన అందరికీ తెలిసిన విషయం. సో ఈరోజు కూడా ఒక అద్భుతమైన పద్యంతో మీ ముందుకు వచ్చేసాను. ఆ పద్యం ఏమిటో చూద్దామా? జడను దాల్చుటెల్ల జగము సీయునుటెల్ల వడలు విరుచునట్టి యోగమెల్ల ముక్తికాంత బట్టి ముద్దాడ కొరకురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పరమ లౌకికమైన ఆశామోహపూరితమైన ఈ లోకాన్ని తిరస్కరించి జడధారి అయి లోకమును పూనుట ముక్తికాంత దక్షిణాది అయిన యోగికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఎలాగైతే శివుడు
ఏ మోహానికి లోను కాకుండా యోగిలాగా ఉంటున్నాడో అలాగే మనం కూడా దేనికి ఆశపడకుండా ఏ మోహాలకి చిక్కుకోకుండా ఎలాంటి కోరికలు లేకుండా ముక్తి కోసం మాత్రమే మనం శ్రమించినప్పుడు ముక్తి మోక్షం గురించి మాత్రమే ఆలోచిస్తూ దాని మీద మాత్రమే ఏకాగ్రత పెట్టిన వాళ్ళు ఎవరైతే పెడతారో వారు యోగుల కింద లెక్క. వారంటే శివుడికి అత్యంత ఇష్టమట. ఈ పద్యమే మనం రాసుకుని ఈరోజు చదువుకుందామా? పద్యము భావము. జడను దాల్చుటెల్ల జగము సీయునుటెల్ల. జడను దాల్చుటెల్ల జగము సీయునుటెల్ల. వడలు విరుచునట్టి యోగమెల్లా. వడలు విరుచునట్టి యోగమెల్లా. ముక్తికాంత బట్టి ముద్దాడ కొరకురా. ముక్తి కాంత బట్టి ముద్దాడ కొరకురా. విశ్వదాభిరామ. వినురవేమ. జడను దాల్చుటెల్ల జగము సీయునుటెల్ల వడలు విరుచునట్టి యోగమెల్ల ముక్తికాంత బట్టి ముద్దాడ కొరకురా. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. పరమ లౌకికమైన ఆశా మోహపూరితమైన పరమ లౌకికమైన ఆశ మోహ
పూరితమైన పరమలౌకికమైన ఆశామోహపూరితమైన ఈ లోకాన్ని తిరస్కరించి జడధారి అయి లోకమును పూనుట ముక్తికాంత దక్షిణాది అయిన యోగికి అత్యంత ప్రీతిపాత్రమైనది. యోగికి అత్యంత ప్రీతి పాత్రమైనది. పరమలౌకికమైన ఆశామోహపూరితమైన ఈ లోకాన్ని తిరస్కరించి జడధారి అయి లోకమును పూనుట ముక్తికాంత దక్షిణాది అయిన యోగికి అత్యంత ప్రీతిపాత్రమైనది. పద్యము భావము ఒకసారి చదువుకుందామా? జడను దాల్చుటెల్ల జగము సీయునుటెల్ల వడలు విరుచునట్టి యోగమెల్ల ముక్తికాంత బట్టి ముద్దాడ కొరకురా విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము: ఓ వేమా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పరమ లౌకికమైన ఆశామోహపూరితమైన ఈ లోకాన్ని తిరస్కరించి జడధారి అయి లోకమును పూనుట ముక్తికాంత దక్షిణాది అయిన యోగికి అత్యంత ప్రీతిపాత్రమైనది. హలో అండి, అందరూ చాలా బాగున్నారు కదా? మంచి మంచి పద్యాలు నేర్చుకుంటున్నారు కదా? మీరు కూడా నాతో పాటు మంచి మంచి పద్యాలే తీసుకొస్తున్నాను కదా మీకోసం. వేమన గారి పద్యం అంటేనే మంచి పద్యం, అది మన అందరికీ తెలిసిన విషయం. సో ఈరోజు కూడా ఒక అద్భుతమైన పద్యంతో మీ ముందుకు వచ్చేసాను. ఆ పద్యం ఏంటో చూద్దామా? జడను దాల్చుటెల్ల జగము సీయునుటెల్ల వడలు విరుచునట్టి యోగమెల్ల ముక్తికాంత బట్టి ముద్దాడ కొరకురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పరమ లౌకికమైన ఆశామోహపూరితమైన ఈ లోకాన్ని తిరస్కరించి జడధారి అయి లోకమును పూనుట ముక్తికాంత దక్షిణాది అయిన యోగికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఎలాగైతే శివుడు ఏ మోహానికి లోను కాకుండా యోగిలాగా ఉంటున్నాడో, అలాగే మనం కూడా దేనికి ఆశపడకుండా, ఏ మోహాలకి చిక్కుకోకుండా, ఎలాంటి కోరికలు లేకుండా ముక్తి కోసం మాత్రమే మనం శ్రమించినప్పుడు, ముక్తి మోక్షం గురించి మాత్రమే ఆలోచిస్తూ దాని మీద మాత్రమే ఏకాగ్రత పెట్టిన వాళ్ళు ఎవరైతే పెడతారో వారు
యోగుల కింద లెక్క వారంటే శివుడికి అత్యంత ఇష్టమట. ఈ పద్యమే మనం రాసుకుని ఈరోజు చదువుకుందామా? పద్యము భావము. జడను దాల్చుటెల్ల జగము సీయునుటెల్ల. జడను దాల్చుటెల్ల జగము సీయునుటెల్ల. వడలు విరుచునట్టి యోగమెల్లా. వడలు విరుచునట్టి యోగమెల్లా. ముక్తికాంత బట్టి ముద్దాడ కొరకురా. ముక్తికాంత బట్టి ముద్దాడ కొరకురా. విశ్వదాభిరామ. వినురవేమా. జడను దాల్చుటెల్ల జగము సీయునుటెల్ల వడలు విరుచునట్టి యోగమెల్లా. ముక్తికాంత బట్టి ముద్దాడ కొరకురా. విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము. ఓ వేమా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. పరమ లౌకికమైన ఆశా మోహపూరితమైన పరమ లౌకికమైన ఆశ మోహ పూరితమైన పరమలౌకికమైన ఆశామోహపూరితమైన ఈ లోకాన్ని తిరస్కరించి
జడధారి అయి లోకమును పూనుట ముక్తికాంత దక్షిణాది అయిన యోగికి అత్యంత ప్రీతిపాత్రమైనది. యోగికి అత్యంత ప్రీతి పాత్రమైనది. పరమలౌకికమైన ఆశామోహపూరితమైన ఈ లోకాన్ని తిరస్కరించి జడధారి అయి లోకమును పూనుట ముక్తికాంత దక్షిణాది అయిన యోగికి అత్యంత ప్రీతిపాత్రమైనది. పద్యము భావము ఒకసారి చదువుకున్నామా? జడను దాల్చుటెల్ల జగము సీయునుటెల్ల వడలు విరుచునట్టి యోగమెల్ల ముక్తికాంత బట్టి ముద్దాడ కొరకురా విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము: ఓ వేమా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పరమ లౌకికమైన ఆశామోహపూరితమైన ఈ లోకాన్ని తిరస్కరించి జడధారి అయి లోకమును పూనుట ముక్తికాంత దక్షిణాది అయిన యోగికి అత్యంత ప్రీతిపాత్రమైనది. హలో అండి, అందరూ చాలా బాగున్నారు కదా? మంచి మంచి పద్యాలు నేర్చుకుంటున్నారు కదా? మీరు కూడా నాతో పాటు మంచి మంచి పద్యాలే తీసుకొస్తున్నాను కదా మీకోసం. వేమన గారి పద్యం అంటేనే మంచి పద్యం, అలా మన అందరికీ తెలిసిన విషయం. సో ఈరోజు కూడా ఒక అద్భుతమైన పద్యంతో మీ ముందుకు వచ్చేసాను. ఆ పద్యం ఏమిటో చూద్దామా? జడను దాల్చుటెల్ల జగము సీయునుటెల్ల వడలు విరుచునట్టి యోగమెల్ల ముక్తికాంత బట్టి ముద్దాడ కొరకురా విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పరమ లౌకికమైన ఆశామోహపూరితమైన ఈ లోకాన్ని తిరస్కరించి జడధారి అయి లోకమును పూనుట ముక్తికాంత దక్షిణాది అయిన యోగికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఎలాగైతే శివుడు ఏ మోహానికి లోను కాకుండా యోగిలాగా ఉంటున్నాడో, అలాగే మనం కూడా దేనికి ఆశపడకుండా, ఏ మోహాలకి చిక్కుకోకుండా, ఎలాంటి కోరికలు లేకుండా ముక్తి కోసం మాత్రమే మనం శ్రమించినప్పుడు, ముక్తి మోక్షం గురించి మాత్రమే ఆలోచిస్తూ దాని మీద మాత్రమే ఏకాగ్రత పెట్టిన వాళ్ళు ఎవరైతే పెడతారో వారు యోగుల కింద లెక్క. వారంటే శివుడికి అత్యంత ఇష్టమట. ఈ పద్యమే మనం రాసుకుని ఈరోజు చదువుకుందామా? పద్యము భావము: జడను దాల్చుటెల్ల జగము సీయునుటెల్ల
జడలు దాల్చుకెళ్ళ జగము సీయునుటెల్ల వడలు విరుచునట్టి యోగమెల్లా వడలు విరుచునట్టి యోగమెల్లా ముక్తికాంత బట్టి ముద్దాడ కొరకురా ముక్తి కాంత బట్టి ముద్దాడ కొరకురా విశ్వదాభిరామ వినురవేమ జడలు దాల్చుటెల్ల జగము సీయునుటెల్ల వడలు విరుచునట్టి యోగమెల్ల ముక్తికాంత బట్టి ముద్దాడ కొరకురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా పరమ లౌకికమైన ఆశా మోహపూరితమైన పరమ లౌకికమైన ఆశ మోహ పూరితమైన పరమలౌకికమైన ఆశామోహపూరితమైన ఈ లోకాన్ని తిరస్కరించి జడధారి అయి లోకమును పూనుట పూనుట
ముక్తికాంత దక్షిణాది అయిన కాంత దక్షిణాది అయిన యోగికి అత్యంత ప్రీతిపాత్రమైనది. యోగికి అత్యంత ప్రీతి పాత్రమైనది. పరమలౌకికమైన ఆశామోహపూరితమైన ఈ లోకాన్ని తిరస్కరించి జడధారి అయి లోకమును పూనుట ముక్తికాంత దక్షిణాది అయిన యోగికి అత్యంత ప్రీతిపాత్రమైనది. పద్యము భావము ఒకసారి చదువుకున్నామా? జడను దాల్చుటెల్ల జగము సీయునుటెల్ల వడలు విరుచునట్టి యోగమెల్ల ముక్తికాంత బట్టి ముద్దాడ కొరకురా విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము: ఓ వేమా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పరమ లౌకికమైన ఆశామోహపూరితమైన ఈ లోకాన్ని తిరస్కరించి జడధారి అయి లోకమును పూనుట ముక్తికాంత దక్షిణాది అయిన యోగికి అత్యంత ప్రీతిపాత్రమైనది. హలో అండి, అందరూ చాలా బాగున్నారు కదా? మంచి మంచి పద్యాలు నేర్చుకుంటున్నారు కదా? మీరు కూడా నాతో పాటు మంచి మంచి పద్యాలే తీసుకొస్తున్నాను కదా మీకోసం. వేమన గారి పద్యం అంటేనే మంచి పద్యం, అది మన అందరికీ తెలిసిన విషయం. సో ఈరోజు కూడా ఒక అద్భుతమైన పద్యంతో మీ ముందుకు వచ్చేసాను. ఆ పద్యం ఏమిటో చూద్దామా? జడను దాల్చుటెల్ల జగము సీయునుటెల్ల వడలు విరుచునట్టి యోగమెల్ల ముక్తికాంత బట్టి ముద్దాడ కొరకురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పరమ లౌకికమైన ఆశామోహపూరితమైన ఈ లోకాన్ని తిరస్కరించి జడధారి అయి లోకమును పూనుట ముక్తికాంత దక్షిణాది అయిన యోగికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఎలాగైతే శివుడు ఏ మోహానికి లోను కాకుండా యోగిలాగా ఉంటున్నాడో, అలాగే మనం కూడా దేనికి ఆశపడకుండా, ఏ మోహాలకి చిక్కుకోకుండా, ఎలాంటి కోరికలు లేకుండా ముక్తి కోసం మాత్రమే మనం శ్రమించినప్పుడు, ముక్తి మోక్షం గురించి మాత్రమే ఆలోచిస్తూ దాని మీద మాత్రమే ఏకాగ్రత పెట్టిన వాళ్ళు ఎవరైతే పెడతారో వారు యోగుల కింద లెక్క. వారంటే శివుడికి అత్యంత ఇష్టమట. ఈ పద్యమే మనం రాసుకుని ఈరోజు చదువుకుందామా? పద్యము భావము. జడను దాల్చుటెల్ల జగము సీయునుటెల్ల. జడను దాల్చుటెల్ల జగము సీయునుటెల్ల.
వడలు విరుచునట్టి యోగమెల్లా. వడలు విరుచునట్టి యోగమెల్లా. ముక్తికాంత బట్టి ముద్దాడ కొరకురా. ముక్తి కాంత బట్టి ముద్దాడ కొరకురా. విశ్వదాభిరామ. వినురవేమా. జడలు దాల్చుటెల్ల జగము సీయునుటెల్ల వడలు విరుచునట్టి యోగమెల్లా. ముక్తికాంత బట్టి ముద్దాడ కొరకురా. విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము: ఓ వేమా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. పరమ లౌకికమైన ఆశా మోహపూరితమైన పరమ లౌకికమైన ఆశ మోహ పూరితమైన పరమ లౌకికమైన ఆశామోహపూరితమైన ఈ లోకాన్ని తిరస్కరించి ఈ లోకాన్ని తిరస్కరించి జడధారి అయి లోకమును పూనుట పూనుట ముక్తికాంత దక్షిణాది అయిన ముక్తి కాంత దక్షిణాది అయిన యోగి
అత్యంత ప్రీతిపాత్రమైనది. యోగికి అత్యంత ప్రీతి పాత్రమైనది. పరమలౌకికమైన ఆశామోహపూరితమైన ఈ లోకాన్ని తిరస్కరించి జడధారి అయి లోకమును పూనుట ముక్తికాంత దక్షిణాది అయిన యోగికి అత్యంత ప్రీతిపాత్రమైనది. పద్యము భావము ఒకసారి చదువుకుందామా? జడను దాల్చుటెల్ల జగము సీయునుటెల్ల వడలు విరుచునట్టి యోగమెల్ల ముక్తికాంత బట్టి ముద్దాడ కొరకురా విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము: ఓ వేమా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పరమ లౌకికమైన ఆశామోహపూరితమైన ఈ లోకాన్ని తిరస్కరించి జడధారి అయి లోకమును పూనుట ముక్తికాంత దక్షిణాది అయిన యోగికి అత్యంత ప్రీతిపాత్రమైనది. హలో అండి, అందరూ చాలా బాగున్నారు కదా? మంచి మంచి పద్యాలు నేర్చుకుంటున్నారు కదా? మీరు కూడా నాతో పాటు మంచి మంచి పద్యాలే తీసుకొస్తున్నాను కదా మీకోసం. వేమన గారి పద్యం అంటేనే మంచి పద్యం, అలా మన అందరికీ తెలిసిన విషయం. సో ఈరోజు కూడా ఒక అద్భుతమైన పద్యంతో మీ ముందుకు వచ్చేసాను. ఆ పద్యం ఏమిటో చూద్దామా? జడను దాల్చుటెల్ల జగము సీయునుటెల్ల వడలు విరుచునట్టి యోగమెల్ల ముక్తికాంత బట్టి ముద్దాడ కొరకురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పరమ లౌకికమైన ఆశామోహపూరితమైన ఈ లోకాన్ని తిరస్కరించి జడధారి అయి లోకమును పూనుట ముక్తికాంత దక్షిణాది అయిన యోగికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఎలాగైతే శివుడు ఏ మోహానికి లోను కాకుండా యోగిలాగా ఉంటున్నాడో, అలాగే మనం కూడా దేనికి ఆశపడకుండా, ఏ మోహాలకి చిక్కుకోకుండా, ఎలాంటి కోరికలు లేకుండా ముక్తి కోసం మాత్రమే మనం శ్రమించినప్పుడు, ముక్తి మోక్షం గురించి మాత్రమే ఆలోచిస్తూ దాని మీద మాత్రమే ఏకాగ్రత పెట్టిన వాళ్ళు ఎవరైతే పెడతారో వారు యోగుల కింద లెక్క. వారంటే శివుడికి అత్యంత ఇష్టమట. ఈ పద్యమే మనం రాసుకుని ఈరోజు చదువుకుందామా? పద్యము భావము. జడను దాల్చుటెల్ల జగము సీయునుటెల్ల జడను దాల్చుటెల్ల జగము సీయునుటెల్ల వడలు విరుచునట్టి యోగమెల్లా. వడలు విరుచునట్టి యోగమెల్లా.
ముక్తికాంత బట్టి ముద్దాడ కొరకురా ముక్తి కాంత బట్టి ముద్దాడ కొరకురా విశ్వదాభిరామ వినురవేమా జడను దాల్చుటెల్ల జగము సీయునుటెల్ల వడలు విరుచునట్టి యోగమెల్ల ముక్తికాంత బట్టి ముద్దాడ కొరకురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా పరమ లౌకికమైన ఆశా మోహపూరితమైన పరమ లౌకికమైన ఆశ మోహ పూరితమైన పరమ లౌకికమైన ఆశామోహపూరితమైన ఈ లోకాన్ని తిరస్కరించి ఈ లోకాన్ని తిరస్కరించి జడధారి అయి జడధారి అయి లోకమును పూనుట లోకమును పూనుట ముక్తికాంత దక్షిణాది అయిన ముక్తి కాంత దక్షిణాది అయిన యోగికి అత్యంత ప్రీతిపాత్రమైనది. యోగికి అత్యంత ప్రీతి పాత్రమైనది. పరమలౌకికమైన ఆశా మోహపూరితమైన
ఈ లోకాన్ని తిరస్కరించి జడధారి అయి లోకమును పూనుట ముక్తికాంత దక్షిణాది అయిన యోగికి అత్యంత ప్రీతిపాత్రమైనది. పద్యము భావము ఒకసారి చదువుకుందామా? జడను దాల్చుటెల్ల జగము సీయునుటెల్ల వడలు విరుచునట్టి యోగమెల్ల ముక్తికాంత బట్టి ముద్దాడ కొరకురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పరమ లౌకికమైన ఆశామోహపూరితమైన ఈ లోకాన్ని తిరస్కరించి జడధారి అయి లోకమును పూనుట ముక్తికాంత దక్షిణాది అయిన యోగికి అత్యంత ప్రీతిపాత్రమైనది.